बिग पिक्चर में छोटा भीम और पूरी टीम महारथियों का महारोमांचक महा मुकाबला। देखिए न्यू बिग पिक्चर छोटा भीम महाशैतान राइज ऑफ द डार्क डायमेंशन पावर्ड बाय बर्जर पेंट्स स्टार्ट्स 5th January every Sunday at 11:30 AM पोगो पर। అమ్మ నా కోసం లడ్డూలు చేసింది. చేసిన లడ్డూలు నాకు పెట్టకుండా విగ్రహం ముందు కూర్చుని దండం పెట్టుకుంటుందేంటి? నాకు తర్వాత పెడుతుందా? లడ్డూలు ముందు నేనే తింటాను. కృష్ణ అవలా పెట్టు పెట్టు. తినేసావా? నీ చేష్టలు మరీ మితిమీరిపోతున్నాయి. ఇక నేను నీతో మాట్లాడను. దేవుడికి నైవేద్యంగా పెట్టిన లడ్డూలు నువ్వు ఎంగిలి చేశావు. ఇప్పుడు వేరే నైవేద్యం చేయాలి. ఏడుస్తుందేంటి? అమ్మా అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? క్రోధం వలదు మహారాజా. శకటాసురుని మరణం సహజంగానే సంభవించి ఉండొచ్చు. ఏది ఆలోచించకుండా నాతో ఇలా మాట్లాడొద్దు. మహారాజా నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. శకటాసురుడు మాయలు తెలిసిన రాక్షసుడు. అదీగాక అతను మరణించిన ప్రదేశంలో యాగాలు హోమాలు కూడా చేసి ఉన్నారు. అందువల్ల అతని యొక్క మరణం. మరి పూతన చనిపోయింది, అది కూడా సహజ మరణమేనంటారా? లేదు. మహామంత్రి సేనాధిపతికి ఆనతివ్వండి. గోకులం మీదికి సైన్యాన్ని తీసుకువెళ్ళి. వద్దు మహారాజా, ఇలా గనక చేస్తే పూతనను పంపించి పిల్లలను సంహరింపచేసింది మీరేనని ప్రజలకు తెలిసిపోతుంది. మీరు చెప్పేది వాస్తవమే. నా మాట వినండి మహారాజా. ఈ కార్యనిర్వహణకు మహాబలశాలి అయిన తృణావర్ధుని పంపిద్దాం. ఇది మంచి ఆలోచనగా కనిపిస్తోంది. త్రినావర్ధ, కార్యమేమిటో సెలవెయ్యండి మహారాజా. త్రినావర్ధ, నువ్వు వెంటనే గోకులానికి వెళ్ళవలెను. పూతనను శకటాసురుణ్ణి వధించినది ఎవరు? తక్షణం కనిపెట్టిరా. ఎవరి మీద సందేహం కలిగినా నీ మాయాశక్తిని ఉపయోగించి వధించు. పని ముగించుకొని మీ సముఖానికి వస్తాను. ఏమిటిది? ఇంత వేగంగా గాలి వీస్తోందేమిటి?
అమ్మా అమ్మా నన్ను కాస్త కిందకు దించమ్మా. నేను నడుస్తూ వస్తాను. వద్దు, చూడు గాలి ఎంత వేగంగా వీస్తూ ఉందో. నేనెక్కడ ఏమైపోతానో అని అమ్మ నన్ను కిందకు దించడానికి భయపడుతోంది. అమ్మా నా మాట వినమ్మా, నాకేమీ కాదమ్మా. ఇదేమిటి, కృష్ణుడు ఉన్నట్టుండి ఇంత బరువుగా అనిపిస్తున్నాడు. అమ్మా బరువుగా ఉన్నానా అమ్మా? అలాగైతే నన్ను కిందకు దించొచ్చుగా, నేను హాయిగా నడుస్తూ వస్తాను. కృష్ణ, నువ్వు నడవలేవనా నేను నిన్ను ఎత్తుకుని వస్తోంది? నువ్వు నడిస్తే నీ కాళ్ళు నొప్పులు పుడతాయి కృష్ణ. లేదమ్మా, నా కాళ్ళకు ఎలాంటి నొప్పులు రావమ్మా, నడుస్తూ వస్తాను. కృష్ణ కృష్ణ, భగవంతుడా, నా కృష్ణుడేమయ్యాడు? కృష్ణ కృష్ణ, నాయనా కృష్ణ, ఎక్కడున్నావు కృష్ణ? కృష్ణ గోకులంలో దాగిన కృష్ణుడివి నువ్వేనా? నువ్వు చిత్ర విచిత్రమైన ఘనకార్యాలు చేస్తున్నావని అందరూ అనుకుంటున్నారు. నువ్వేనా పూతనను సంహరించినది? నవ్వుతున్నావా? చేసినది చేసి ఏమీ ఎరుగనట్లు నవ్వుతున్నావా? ఇప్పుడు నేను నిన్ను అంతం చేస్తాను. నువ్వు నన్ను ఏమి చేయలేవు. నువ్వే ఇప్పుడు అంతమైపోతావు, అది నీకు తెలీదు. ఏమన్నా? నిన్ను నేను ఏం చేస్తానో చూడు. అంతమైపోయాడు. వీడెవడో రాక్షసుల్లా ఉన్నాడు. మన కృష్ణుడిని ఇతనే మాయించేసుంటాడు. భగవంతుడా, నా బిడ్డను నువ్వే కాపాడాలి. అమ్మా నేను ఇక్కడ ఉన్నాను. కృష్ణ, నాయనా ఇలా రా నాయనా, నీకేం కాలేదుగా? ఏమిటి కృష్ణ ఈ ఆశ్చర్యం? నువ్వు చెట్టు మీదకు ఎలా చేరావు? అది నేను మీకు ఎలా చెప్పను? జరిగిందే చెప్పు. నిన్న రాక్షసుడు చంపబోయాడా? నాన్న, గాలి వేగంగా వీచినప్పుడు ఆ రాక్షసుడు నన్ను ఆకాశం మీదకు తీసుకొనెళ్ళాడు. అక్కడకు తీసుకువెళ్ళి నన్ను చాలా గట్టిగా పట్టుకున్నాడు. నేను భయపడిపోయాను. అప్పుడు నేను కూడా ఆ రాక్షసుడిని గట్టిగా పట్టుకున్నాను. వాడితో పాటు కింద పడ్డాను. అంతే. నమ్మలేకున్నాను. ఇది కూడా కంసు నిద్రాగతమే అయ్యుంటుంది. అయినా ఇటువంటి రాక్షసుని మాయ నుంచి కృష్ణుడు ఎలా తప్పించుకోగలిగాడు?